పచ్చనేతల కుట్రలపై ఎన్నికల ప్రచార సభల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింహగర్జన చేశారు. జరగబోయే ఎన్నికలు పేదల తలరాతల్ని మార్చేవన్నారు. కురుక్షేత్ర మహాసంగ్రామంలో ప్రజలు ఇచ్చే తీర్పు చంద్రబాబు అండ్ కో నీతిమాలిన రాజకీయాలకు చంపపెట్టు కావాలని పిలుపునిచ్చారు. మంగళగిరి నుంచి కడప దాకా జై జగన్ నినాదం మార్మోగింది. సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో జన ప్రభంజనం కనిపించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 3 సభల్లో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. పవర్ఫుల్ స్పీచ్ తో ప్రత్యర్థుల గుండెల్లో మాటల తూటాలు దించారు. వీళ్ళ కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే, మీ బిడ్డ బటన్లు నొక్కాడు. మీ బిడ్డ బటన్లు నొక్కితే 2 నెలలు అయిపోయింది. మీ బిడ్డ బటన్లు నొక్కి ఎన్నికల కోడ్ అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మీ బిడ్డ నొక్కిన బటన్లకు కూడా ఎక్కడ నా అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బులు వెళ్ళిపోతాయో, ఎక్కడ వాళ్ళంతా జగన్ అంతా కూడా మంచివాడు అని చెప్పి అనుకుంటారేమో అని దానిని కూడా అడ్డుకుంటా ఉన్న దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈరోజు ఉండి, నా అక్క చెల్లెమ్మని గట్టి పరిస్థితిలోనూ అది అందాలని మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఈరోజు కోర్టుకు వెళ్తా ఉన్నాడు అనంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చంద్రబాబు అండ్ కో చేస్తున్న కుట్రలను మంగళగిరి సభ వేదికగా సీఎం జగన్ ఎండగట్టారు. 57 నెలలకే ప్రజాప్రభుత్వం గొంతు పిసికేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు 3 నెలలు ఉండేసరికి కుట్రలు కుతంత్రాలు. మామూలుగా ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునేసరికి 60 నెలల కోసం ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, 5 ఏళ్ల కోసం ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కానీ 57 నెలలకే మీ బిడ్డ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ గొంతు పట్టుకొని పిసికేయాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు అనంటే, ఇక్కడ గొంతు పట్టుకొని పిసికేది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు. గొంతు పట్టుకొని పిసికేది నా అక్క చెల్లెమ్మల గొంతులను, నా అవ్వాతాతల గొంతులను, నా రైతన్నల గొంతులను, నా పేద విద్యార్థుల గొంతులను అని ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలపై కడప ప్రచార సభలో సీఎం జగన్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో ఎలా జతకడతారని సూటిగానే ప్రశ్నించారు. కాంగ్రెస్ పైన పరోక్షంగా విమర్శలతో విరుచుకుపడ్డారు సీఎం జగన్. వైఎస్ఆర్ గారి మరణం తర్వాత, నాన్నగారి మరణం తర్వాత ఆయన పేరును, ఆయన రెప్యుటేషన్ను సమాధి చేయాలని చూసిన పార్టీ, ఆయన పేరును ఛార్జ్షీట్లో పెట్టిన పార్టీ, ఆయన కొడుకును అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, నా 16 నెలలు నాకు ఎవరిస్తారు అని అడుగుతా ఉన్నా. ఇంత అన్యాయంగా జైల్లో పెట్టిన పార్టీ ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం మరింత బరి తెగించి ఆ ఛార్జ్షీట్లో వైఎస్ఆర్ గారి పేరునట, నాన్నగారి పేరునట మనంతట మనమే పెట్టించామంట ఛార్జ్షీట్లో. ఇంతటి దుర్మార్గంగా ఈ మాదిరిగా ఆలోచనలు చేస్తూ, ఇంతటి దుర్మార్గంగా అబద్ధాలను కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అసలు ఈ పార్టీకి మానవతా విలువలు ఉన్నాయా అని, అసలు ఈ పార్టీకి కృతజ్ఞత అనే పదానికి అర్థం తెలుసా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నోటా ఓట్లు కూడా రాని కాంగ్రెస్ కు ఎవరైనా ఓటు వేస్తారా అని ప్రశ్నించారు. మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంలా భావించి 99% హామీలను అమలు చేశామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. 59 నెలల పాలనలో ఎప్పుడూ లేని విధంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. రైతు భరోసాతో రైతన్నకు అండగా నిలిచామని చెప్పారు సీఎం వైఎస్ జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం